గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన దిశ యాప్ని ఈరోజు నిర్వీర్యం చేసి దాన్ని కాపీ కడుతూ ఆ శక్తి యాప్ అంటూ ఏదో తెచ్చారు. మరి శక్తి టీమ్స్ ఎక్కడ? హోమ్ మినిస్టర్ గారు చెప్తూ ఉన్నారు శక్తి టీమ్స్ ఉంటాయి అనేసి. మరి ఈ మహిళకి ఎంత కష్టం వచ్చినప్పుడు శక్తి టీమ్స్ వచ్చి ఆదుకోవాలి కదా. ఆ మహిళకి ఆ అమ్మాయి అంత అచేతనంగా పడి ఉంది, కారకుల్ని కనిపెట్టాలి కదా శక్తి టీమ్స్. కాబట్టి అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యం క్లియర్గా కనిపిస్తూ ఉంది. మహిళల భద్రతని అత్యంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మహిళల భద్రత అనేది గాలిలో దీపంలా ఉంది అనే పరిస్థితి క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఈ అమ్మాయి విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే వేగవంతమైన చర్యలు తీసుకోవాలి. ఆ నిందితుడి మీద సమగ్రమైన దర్యాప్తు చేసి కఠినమైన శిక్షలు పడాలి. ఎందుకు రోజు రోజుకి ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయంటే కఠినమైన శిక్షలు ఈ ప్రభుత్వం వచ్చాక పడట్లేదు. కాబట్టి ఇలాంటి దుర్మార్గులకి భయం లేకుండా పోయింది. మేము ఆడవాళ్ళని ఎంత వేధించినా ఏం చేసినా కూడా పట్టించుకునే దిక్కు లేదు ఈ రాష్ట్రంలో అని వాళ్ళు మరింత ధైర్యంగా ఆడపిల్లల్ని వేధించడం ఒక పనిగా ఉండే పరిస్థితి. కాబట్టి ఇలాంటి దుర్మార్గులకి కఠినంగా శిక్షిస్తేనే భయం పుడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ దీపక్ అనే వ్యక్తికి మీద దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలి. అలాగే ఆ పాపకి మరింత మెరుగైన వైద్యం వాళ్ళు కోరుకుంటున్నారు, ఆ పాపని తిరిగి మాకు ఇవ్వండి అనేసి. మెరుగైన వైద్యం అందించి ఆ పాప మళ్ళీ తిరిగి వచ్చేట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అలాగే పోలీసుల మీద కూడా ఉందని తెలియజేస్తున్నాను. అలాగే మా పార్టీ తరఫున ఈ కుటుంబం ఎటువంటి పోరాటం చేసినా దానికి పూర్తి మద్దతుగా మేము ఉంటామని కూడా తెలియజేస్తున్నాను. అలాగే మా భరత్ గారు వెంటనే స్పందించి దీని మీద మాట్లాడడం జరిగింది. అప్పుడు కొంచెం చలనం వచ్చింది. దయించి ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి, ఆ అమ్మాయికి న్యాయం చేయండి అని మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము.